హాయ్ అందరికీ హ్యాపీ పొంగల్. సంక్రాంతి అంటే నాకు వైబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి ముగ్గులు పెట్టడం అంటే అది ఆషామాషి కాదు, అదొక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. బట్ నాకు టాస్క్లా ఏం కాదు, ఎందుకంటే నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. నాకు ఫెస్టివల్స్లో ది మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది కూడా నాకు సంక్రాంతినే. ఎందుకు అంటే ముగ్గులు పెట్టడమే. నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. ముగ్గు వరకు ఒక 2-3 అవర్స్ అయినా సరే చాలా ఓపిక్గా పెడతాను. కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం సింపుల్ ముగ్గే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఊర్లో అయితే కల్లాపి చల్లి మట్టిలో ముగ్గు పెడతాం కాబట్టి చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ సిటీలో ఆ ఛాన్స్ లేదు, అపార్ట్మెంట్స్లో ఉంటాం మేము కాబట్టి అస్సలే ఛాన్స్ ఉండదు. సో నాకు తోచినంత వరకు పేడ కలర్ చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఫైనల్గా ముగ్గు లుక్ వచ్చేసి ఇది. నాకైతే పర్లేదు, చాలా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సంక్రాంతి ముగ్గు అంటేనే మెయిన్ ఆవు పేడతో గొబ్బెమ్మలు. ఇంత సిటీలో ఆవు పేడ దొరకడం ఒక నాకు స్పెషల్. ఎందుకంటే పేడ దొరకడమే కష్టం సిటీలో, బట్ నాకు ఆవు పేడ దొరికింది. సో నేను హ్యాపీ దానికి. సో మొత్తానికైతే ముగ్గు గొబ్బెమ్మలు పెట్టేశాను. ఇంకా ఫ్లవర్స్ రేగిపళ్ళు అన్నీ వేసి గొబ్బెమ్మల పూజ చేసుకున్నాను. నిజంగా నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అస్సలు నేను ముగ్గు పెడుతుంటే మా అబ్బాయి అయితే చాలా ఘోరంగా సతాయించాడు. ఇక్కడ ఒక చెప్పే ట్విస్ట్ ఏంటంటే మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ లేసి డ్యూటీ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అనేసి అంటే వాడిని కూడా ఆయన బట్టి పంపించేశాను. ఎందుకంటే నా ముగ్గుకు డిస్టర్బెన్స్ ఉండదు కదా, ఎంతైనా నా ఫేవ్ కదా. సో ఇలా ముగ్గు అయితే పెట్టేసాము. ఇంకా సంక్రాంతి అంటే ముగ్గు ఒకటే కాదు కదా, పిండి వంటలు. అక్కడికి వస్తే పెద్ద ఏం చేయలేదు, జస్ట్ కారమప్పలు మాత్రమే చేశాను. ఎందుకంటే నేను మా హస్బెండే కాబట్టి తినేవాళ్ళు కూడా లేరు. నేను చేస్తుంటే మా పోటోడు కూడా అప్పాలు చేస్తా అని చెప్పేసి కూర్చున్నాడు నా పక్కన. అక్కడ కూడా అన్నీ ఖరాబ్ చేస్తుండు, అందుకని వాడికి ఒక సెటప్ అరేంజ్ చేసుకున్నాము. ప్లస్ అప్పాలనైతే నాకు ఆయిల్ అంటే చాలా భయం. సో నేను ఆయిల్ దగ్గరికి వెళ్ళలేను, మా హస్బెండే ఆయిల్లో తీశాడు. జస్ట్ చేయడం వరకే నేను చేశాను. అంత అయిపోయాక కిందకి వెళ్ళి రీల్స్ చేసుకుందామంటే ఇగో మా వాడు అక్కడ కూడా సతాయింపే, ఒక్క తాన ఆగట్లేదు. అటు వెళ్తుండు ఇటు వెళ్తుండు. నేనేమన్నా అంటే నన్ను కొట్టడానికి వస్తుండు. మొత్తానికి ఒక రీల్ చేశాను. యాక్చువల్గా ఇవాళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండే, 3-4 వీడియో